సమ్మర్లో చాలామంది ఏంటంటేనండి మేకప్ ఎక్కువ చెమటలు పడతాయని చెప్పి మేకప్ కారిపోతుందని చాలా ఎక్కువగా వాడుతుంటారు అన్నమాట. బాగా థిక్ లేయర్ వాడుతుంటారు. మనకి నార్మల్గా అసలు ఈ సమ్మర్లో మేకప్ వేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలామందికి అర్థం కాదనమాట. అంటే ఎలా అంటే తెలుసుకోవాలని ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటేనండి, ఫస్ట్ ఆయిలీ స్కిన్ ఉన్నవారు అయితే కనుక చక్కగా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్ తోటి శుభ్రంగా వాష్ చేసుకుని ఈ సన్ స్క్రీన్ అనేది డైరెక్ట్గా పెట్టుకుని SPF 30 ఉన్నది దానిపైన మేకప్ అనేది వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ మేకప్ కూడా ఏంటంటేనంటే చాలామంది ఏది పడితే అది వాడుతుంటారనమాట. అంటే లోకల్గా ఎంత చీప్గా వస్తే అంత చీప్గా బాగా ఖరీదు తక్కువగా ఉండే మేకప్ వాడడం వల్ల ఏంటంటే స్కిన్కి చాలా వరకు ఏమవుతుందంటే ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా కాకుండా బ్రాండెడ్ వాడితే కనుక మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి వేసవకాలంలో బాగా ఎక్కువగా చెమటలు పట్టేస్తుంటాయి. ఆ చెమటలకు పట్టేస్తే దాంతోపాటు కారిపోకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ మేకప్ ఉంటుంది. దానిలో కూడా మినరల్ మేకప్ ఉంటుందండి. మినరల్ మేకప్ ఇంకా మంచిదన్నమాట. మంచి క్వాలిటీ ఉన్న మేకప్. మినరల్ మేకప్ వాటర్ ప్రూఫ్ వాడడం వల్ల మనకి చాలా వరకు ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఈ మేకప్ వాడి వాటర్ తాకపోవడం, ఇంకా డీహైడ్రేషన్ వచ్చి స్కిన్ కూడా ఏంటంటే మేకప్ అంతా మనకి తెలిసిపోతూ ఉంటుంది, పెచ్చులుగా వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుని మేకప్ వేసుకుంటే కనుక మేకప్ కూడా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది, మన స్కిన్కి నప్పేటట్టు ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా మంచిది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మేకప్ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లో కూడా ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది మేకప్ వేసుకోకుండా, అలాగే ఎవరు పడితే వాళ్ళు మేకప్ వేస్తే వాళ్ళ సామాగ్రితో మనం మేకప్ వేసుకోకుండా మన పర్సనల్గా మనం కొనుక్కొని మన మేకప్ సామాగ్రి అంతా మనం కొనుక్కొని మనం వేయించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అలాగే కళ్ళ మేకప్ అనేది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి. కళ్ళ దగ్గర ఏంటంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కళ్ళ దగ్గర మేకప్ ఏది పడితే అది వేసుకోవడం వల్ల కళ్ళంతా ఎలర్జీ వచ్చి నీరు కారి కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి కళ్ళు దురదలు వచ్చి వాసి కళ్ళ కింద ఎక్కువగా నలుపు అనేది ఇంకెక్కువగా రావడానికి, లైన్స్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి వారు కళ్ళకి ఎలర్జీ ఉన్నవాళ్ళు, అలాగే కళ్ళ మేకప్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు, ఎగ్జిమా ఉన్నవాళ్ళు ఈ ఐ మేకప్కి చాలా దూరంగా ఉండాలండి. లేని పక్షంలో ఏంటంటే డాక్టర్ సలహా మేర వేసుకోవాల్సి ఉంటుందన్నమాట మేకప్. సో ఈ ఆస్తమా, ఎగ్జిమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ సంప్రదింపు మేరకే మనము మేకప్ అనేది వాడాల్సి ఉంటుంది. ప్రాపర్ జాగ్రత్త తోటి మంచి బ్రాండ్స్ తోటి వాడుకుంటే కనుక చాలా వరకు సేఫ్గా ఉంటాం.